services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా, అరే 10 years ఆఫ్ జర్నీలో మనము చేసిన మూవీస్ ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్న టైంలో అరే మనం ఇంకా కొంచెం వెనకలు ఉండిపోయామే అని ఎప్పుడైనా అనిపించిందా? The fact that I've been here for so long and I'm still doing like good films, that is ade chalu naku. Okay. Because I think I'll keep doing good films for a long time. Okay. So that is good for me. అంటే మీకు ఏదైనా కనుక ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, కొన్ని మూవీస్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి అయినా కానీ మనం పెరిగేటప్పుడు, సో అలాంటి వాటిలలో మీకు డ్రీమ్ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ అంటే సో ఫస్ట్ ఐ వుడ్ మేబీ లైక్ వాంట్ టు డూ లైక్ అ సైకో కిల్లర్ లాగా ఒక ఇది మిమ్మల్ని మేము అలా ఊహించుకుంటామా అసలు? దట్స్ ద బెస్ట్ పార్ట్ కదా, ఎవరు ఊహించరు. ఓకే, దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇప్పుడు ఒక సైకో కిల్లర్ ఉన్నారంటే ఫేస్లోనే రాసి ఉండదు కదా ఇది వీళ్ళు. సమ్మన్ క్యాన్ బీ లైక్ ద స్వీటెస్ట్ లుకింగ్ పీపుల్, బట్ దే కెన్ బీ లైక్ రియలీ రియలీ బ్యాడ్. సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. నేను బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ ఐమ్ సేయింగ్ ఇట్ విల్ బీ అ నైస్ థింగ్ వెన్ పీపుల్ ఆర్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ లైక్ దాట్. సో అది, అండ్ ఆల్సో మౌన రాగంలో రేవతి మ్యామ్ రోల్, దట్స్ లైక్ సో నైస్, సో బ్యూటిఫుల్. సో ఐ థింక్ సంథింగ్ లైక్ దాట్. కానీ అంటే మీ చేతిలో కత్తి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, ఇమాజినేషన్ కూడా వద్దు అని అంటుంది తప్ప. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నేను లైక్ ఐ వాంట్ టు షాక్ పీపుల్. ఇంటర్వ్యూ తర్వాత అంటే ఎవరైనా కానీ అలాంటి సైకో పాత్ర రాసుకుంటే ఐ థింక్ దే విల్ కాంటాక్ట్ యూ. They should. అంటే మీలో నిజంగా సైకోయిజం ఉందా? లేదు, I told you I'm very like nice kind person. మిమ్మల్ని చూస్తేనే చాలా స్వీట్ అనిపించేస్తుంది. బట్ ఒక యాక్టర్గా ఏదో ఒక డిఫరెంట్గా చేస్తే అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. కానీ ఎందుకో మీరు ఆ పాత్ర చేసినా కానీ చాలా పెద్ద హోంవర్క్ చేయాలేమో అనిపిస్తుంది. I'll have to. But I watch a lot of ఇలాంటి సైకో కిల్లర్స్ ది ఏంటి డాక్యుమెంటరీస్, మూవీస్ అన్నీ నేను చూస్తుంటాను. ఐ లైక్ వాచింగ్ అండ్ ఇట్స్ సో స్కేరీ. అయినా కానీ చూస్తాను. అండ్ మీరు రీల్స్ అండ్ డబ్ స్మాష్ ద్వారా కూడా సో యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఫీల్డ్. నో, సో దట్ ఈస్ ద ఏంటి రాంగ్ థింగ్ దట్ ఒక పెద్ద న్యూస్ పేపర్ నాతో ఇంటర్వ్యూ చేసుకుని దే పోస్టెడ్ ఇట్, దే సెంట్ ఇట్ టు మీ ఆల్సో. ఓకే, బట్ the headlines they used was Dub Smash got her 3 movies or something. I'm like, రే నేను నా మూవీ సెట్ నుంచే మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను, అది మీకు కూడా తెలుసు, నేను నా మూవీ గురించి మాట్లాడ్డాను. సో వై ఇస్ దిస్? నేను ఎక్కువ దాని గురించి ఐ డెంట్ టాక్ అబౌట్ ఇట్, బట్ దట్ వాజ్ నాట్ ట్రూ. నేను ప్రాపర్ ఆడిషన్ చేసి నేను మూవీ చేశాను, సెట్లోనే డబ్ స్మాష్ చేశాను. సో ఐమ్ లైక్ ఇట్స్ ఫైన్. వాళ్ళు యాక్చువల్గా ఆర్టికల్ రాసిన వాళ్ళ ముందు డబ్ స్మాష్ చేశారు, అందుకోసం అది రాసినట్టున్నారు. బట్ ఇట్స్ లైక్ ఓకే, హెడ్లైన్స్కి ఏదో బాగుంది డబ్ స్మాష్, అప్పుడు ఫేమస్ కదా, సో దే రోట్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. అయినా కానీ మీరు ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయింటే ఒక సైంటిస్ట్ అయ్యేవాళ్ళు. సైంటిస్ట్, యువర్ ప్రొఫెషన్ ఇస్ మైక్రోబయాలజీ. సో కాబట్టి సైంటిస్ట్ అయ్యారు. ఇలా యాక్టర్స్ అవ్వాలని ఎలా అనిపించింది? సో దట్ స్టార్టింగ్ పాయింట్ చిన్నప్పటి నుంచి లైక్ when I was 2 years old, 3 years old అనుకుంటా, when we would watch TV and నాకు ఆ టీవీ లోపల వెళ్ళాలి అని ఒక విష్ ఉంది. ఐ డోంట్ నో వాట్ దిస్ యాక్టర్స్ ఎవరు ఏంటి ఏం తెలీదు. ఐ స్టిల్ రిమెంబర్ అదొక మ్యూజిక్ ఛానల్లో వాళ్ళు డాన్స్ చేస్తుంటే నాకు ఈ టీవీ లోపల ఎలాగైనా వెళ్ళాలి. ఐ వుడ్ గో అండ్ స్టాండ్ బిహైండ్ ద లైక్ టీవీ అండ్ వాచ్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు వీళ్ళు ఎలా, లైక్ సో క్యూరియస్ అబౌట్ ఇట్. అండ్ స్లోలీ ఐ లైక్ అండ్ ఐ వుడ్ చిన్నప్పటి నుంచి ఐ వుడ్ మిమిక్ మై ఫ్యామిలీ మెంబర్స్, నా అంకుల్స్, నా ఆంటీస్ని మిమిక్ చేసేది. లైక్ ఐ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్. సో ఆల్ దట్ ఐ యూస్ టు డూ దట్. అండ్ నాకు అదే అప్పటి నుంచి లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్సైడ్ ద టీవీ అంతే. ఓకే, సో ఐ థింక్ ఐ మేనిఫెస్టెడ్ ఇట్ సమ్హౌ. కానీ యువర్ జర్నీ ఇస్ సంథింగ్ డిఫరెంట్. కానీ మంచి మంచి రోల్స్ అనేది కూడా తీసుకుంటూ వెళ్ళడం అనేది కూడా ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ మీ దగ్గర నుంచి ఒక మూవీ వస్తుందంటే అరే మా ఇంటి అమ్మాయి చేస్తుంది అనేది ఆ కైండ్ ఆఫ్ అనేది కూడా మీరు తెచ్చుకున్నారు. అండ్ భైరవకొన
ఊరి పేరు భైరవకోన ఆ మూవీ సాంగ్ అయితే Yeah. మై గాడ్ ఎన్ని రోజులు విన్నాను అంటే అన్ని రోజులు విన్నావు. నేను కూడా లైక్ యూజువలీ Yeah. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను నా సాంగ్ అయితే ఐ లిసన్ టు ఇట్ అండ్ దెన్ ఐ లీవ్ ఇట్. బట్ ఈవెన్ నౌ నేను డ్రైవ్కి వెళ్తే నిజమేనే చెప్తున్నా విల్ బీ వన్ ఆఫ్ ద సాంగ్స్. నాకు ఇప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. యా ఐ కెన్ లిసన్ టు ఇట్ ఎవ్రీ డే. యా అదొక డిఫరెంట్ ఫీల్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. యా మీరు అందులో ఆ కాస్ట్యూమ్లో అయితే ఇంకా బాగుంటారు. the saree and నో నాట్ అబౌట్ ద సారీ, the red color yeah. In fact అది థియేటర్ లో చూసినప్పుడు this was the first time I experienced it for my songs. చాలా మంది once more అని సాంగ్ కి అడిగారు. I was like wow, it was a new experience for me. Yeah. అండ్ సో మీరు చూడడానికి కూడా సో నజ్రియా గారు లాగా అట్లా ఉంటారని చెప్పేసి చాలా మంది చెప్పే ఉంటారు. Yeah. సో అలా చెప్పినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? What's my feeling అంటే like how can I like change it to anyways. But she's an amazing actor, so that way I'm very happy to be like. ఎప్పుడైనా మీట్ అయ్యారా? No, I haven't met her. No. Okay. But I think she's an amazing actor. She's bubbly and all that, but meeru the serious movie she's done or the emotional scenes she's done చూస్తే you'll be like wow, she's such a nice actor. So it's a good thing. అండ్ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా, చాలా మంది అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటారు. నా బ్యూటీ సీక్రెట్ చాలా మంది చెప్తారు ఐ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ అని. నేను తాగను. నా మమ్మీ చెప్తుంటారు తాగు వాటర్ తాగు అని. నేను తాగను. బట్ ఐ డోంట్ ఈట్ ఆయిలీ ఫుడ్. ఓకే. ఆయిలీ ఫుడ్ ఎక్కువ తిన్నాను అండ్ జంక్ ఫుడ్ తిన్నాను. నాకు చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ అంటే అలవాట్లేదు. పిజ్జా బర్గర్స్ అంటే అలవాట్లేదు. కోక్ ఫ్యాంటా చిన్నప్పటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, నాట్ ఆఫ్టర్ ఐ బికెమ్ అన్ యాక్టర్. ఓకే. చిన్నప్పటి నుంచి మమ్మీ అలవాటు చేయట్లేదు. సో ఐ హవ్ నెవర్ బిన్ అ పిజ్జా పర్సన్. కోక్ ఫ్యాంటా పెప్సీ బర్గర్ నథింగ్. చిప్స్ నథింగ్. బట్ ఆ పొటాటో చిప్స్ ఒక్కటే ఉంటుంది. జస్ట్ పొటాటో చిప్స్ ప్లేన్ హాట్ చిప్స్లో జస్ట్ కారం పెట్టి ఆ పొటాటో, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐఎమ్ లైక్. నాకు అది కనిపిస్తే అది తినేయాలనిపిస్తుంది. అదొక్కటే. అది ఒక బౌల్లో ఉంటే యూ ఫీల్ లైక్ జస్ట్ ఫినిషింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అది ఒక్కటి. బట్ ఇన్ జనరల్ ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్, ఐ డోంట్ ఈట్ ఆయిలీ ఫుడ్. ఓకే. యా. సో ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అన్నమాట. కేర్, కానీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కూడా. ఐ లవ్. ఏం తింటారు? జంక్ ఫుడ్ అసలు టచ్ చేయరా? జంక్ ఫుడ్ కాకుండా జస్ట్ రైస్, ఓకే, ఆవకాయ, ఘీ, సాల్ట్ మిక్స్ చేసుకొని తింటే. మీరు ఏ జంక్ ఫుడ్ లైక్ యూ టెల్ మీ ఆనెస్ట్లీ, ఐఎమ్ జెన్యున్లీ సేయింగ్ దిస్, హాట్ రైస్కి ఘీ పెట్టి సాల్ట్ పెట్టి మిక్స్ చేసుకుని ఆవకాయతో తింటే ఇట్స్ బెటర్ దెన్ ఎనీ జంక్ ఫుడ్. ఇప్పుడే వాటరింగ్ వచ్చేస్తుంది తెలుసా. సీరియస్లీ బెటర్ దెన్ ఎనీ జంక్ ఫుడ్. ఐ లవ్ ఇట్. ఇంతకు అంటే యు ఆర్ ఏ కన్నడిగా. సో కానీ ఈ తెలుగు ఫుడ్ కానీ ఆవకాయ ఇదంతా ఎప్పటి నుంచి ప్రాణం అయిపోయింది అసలు? ఆవకాయ ఇస్ అన్ ఎమోషన్ కదా. అమ్మ ఆవకాయ అంజలి అన్నట్టు. And I've been working here for like 2019 నుంచే ఉన్నాను కదా. సో ఇట్స్ లైక్ ఫస్ట్ టైం ఎవరితో ట్రై చేశారు ఇది? ఆవకాయ ఐ థింక్ చూసి చూడగానే టైంలోనే ఐ మస్ట్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఓకే. యా. అర్థమైపోతుంది మీ ఫీల్. అరే ఇప్పుడు గనక ఉంటే ఆవకాయ అన్నం ఉంటే మీరు ఒక ప్లేస్ లో ఎక్కడ వైజాగ్ లో ఆవకాయ బిర్యానీ తిన్నాను. అండ్ గుంటూరులో గుత్తొంకాయ బిర్యానీ తిన్నాను. మాల్పువా గుంటూరులో. మై గాడ్, ఇదన్నీ తింటాను. మిల్క్ స్వీట్స్ అంటే నాకు మై వీక్నెస్. మిల్క్ స్వీట్స్ ఫుల్. అదే యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు కంట్రోల్. బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఇస్ నాకు జంక్ ఫుడ్ మీద అంత ప్రేమ లేదు. బట్ అదర్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ లైక్ అదంతా నాకు చాలా ఇష్టం. సో ఓకే. యా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
నచ్చలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.